వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజవాడి అండ్ కుకింగ్ కార్నర్. హాయ్ అండి, నేను మీ సునీత. ఈరోజు మన వీడియోలో చిలకడ దుంప రోటి పచ్చడి అయితే చేసి చూపిస్తాను. ఈ రెసిపీ అయితే మా అమ్మ రెసిపీ అండి. నా చిన్నతనంలో మా అమ్మ ఎక్కువగా ఈ రోటి పచ్చడి అయితే చేసేదన్నమాట. ఈ పచ్చడి తినే వాళ్ళు ఎవరైనా కానీ మనం చెప్పే వరకు తెలియదండి ఇది చిలకడ దుంప రోటి పచ్చడి అని. అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని సింపుల్ వేలో మా అమ్మగారు ఎలా చేసేవాళ్ళో చేసి చూపిస్తాను. ముందుగా ఈ పచ్చడి కోసం అయితే 2 చిలకడ దుంపల్ని నీట్గా కడిగేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు దీనిపైన పొట్టు తీసేసి సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఎండుమిర్చిని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దోరగా ఫ్రై చేసి తీసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని తురుము పెట్టుకున్న ఈ చిలకడ దుంపను కూడా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసి తీసుకోవాలండి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, తగినంత ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకున్నానండి. అలాగే కొంచెం చింతపండు కూడా ముందుగా నానబెట్టి ఉంచుకున్నాను. ఈ చింతపండు కూడా వేసుకోవాలి. ఫైనల్లో కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ముందుగా వీటన్నిటిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చిలకడ దుంప తురుము వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందాము. దీనికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇందులో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న ఈ పచ్చడిని అయితే తాలింపులో వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. ఈ పచ్చడిని మనం మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే కొంచెం వాటర్ని యాడ్ చేశాను కదండి, ఆ తేమ పోయేంత వరకు ఒక 10 నిమిషాల పాటు పచ్చడిని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పచ్చడిని ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల 2-3 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఓకే అండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా, చాలా సింపుల్ వేలో చేశాను. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ రోజుకైతే ఇంతేనండి రెసిపీ. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.